హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఈరోజు నేనైతే బ్లాగ్ వచ్చేసి బైక్లో స్టార్ట్ చేశాను అనమాట. సో మీరు అడగచ్చు ఎందుకు బైక్లో స్టార్ట్ చేశాను అనేసి. సో నేనైతే వెళ్తున్నా ఇప్పుడు మీకు చూపించడానికి. మదనపల్లి తిరుపతి హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అది చూపించడానికి అయితే వెళ్తున్నాను. నేను కొంత దూరమే ఉన్నా, స్టార్ట్ అయ్యేది బైపాస్ దగ్గర. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా చూపించడానికి. జంక్షన్ దగ్గర అయితే రీచ్ అయ్యాము అన్నమాట. ఇప్పుడు ఇదైతే మదనపల్లి తిరుపతి వెళ్ళే జంక్షన్, బైపాస్ దగ్గర ఉన్నాము ప్రస్తుతానికి. సో ఇక్కడ నుంచి తిరుపతి అయితే 127 కిలోమీటర్స్ ఓల్డ్ హైవేలో వెళ్తే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఆగేసి అయితే నేను చూపిస్తాను మీకు. సో ఈ లెఫ్ట్లో రూట్ వెళ్తా ఉంది కదా, ఇదైతే బైపాస్ అండి. లెఫ్ట్ అండ్ రైట్ అయితే బైపాస్ అనమాట. సో ఇంకా బైపాస్ వీడియో అయితే నేను షూట్ చేశాను, అది అప్లోడ్ కూడా చేశాను. మీరు చూడలేకపోతే నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. సో యాక్చువల్గా రోడ్ స్టార్ట్ అయ్యేది మదనపల్లి తిరుపతి రోడ్ స్టార్ట్ అయ్యేది అయితే ఇక్కడ నుంచి అనమాట. సో ఇప్పుడు ఈ పక్క కూడా రోడ్ వేశారు, ఆ పక్క కూడా రోడ్ వేశారు. ఒక 70% అయితే వేశారు. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నుంచి చూపించుకుంటా వెళ్దాము. సో ప్రస్తుతానికి ఈ పక్క అయితే క్లోజ్లో ఉంది. ఇక్కడైతే చెట్లు కూడా ఉన్నాయి, ఎవరికైనా గుర్తుండింటే చెప్పండి. ఇక్కడైతే కొన్ని చెట్లు ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోయినాయి. సో లెట్స్ షో యూ ద హైవే. చాలా చిన్నది ఉంది ముందు బ్లాగ్స్ చూసింటే నేను ఉర్దూ ఛానల్లో అప్లోడ్ చేసిందా. ఇక్కడ అయితే బ్రిడ్జ్ వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే చూడండి, నేను చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇక్కడ మొత్తం కొండ కట్ చేసేసి అయితే చాలా ఎక్స్పాండ్ చేశారనమాట. లుక్ అట్ దిస్ బ్రిడ్జ్ అయితే వస్తూ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ పైన అయితే మేము వెళ్తాము నేనైతే అనుకుంటున్నా. ఈ బ్లాక్స్ చూసేసి మొత్తం అయితే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ స్టార్ట్ చేసి ఒక 4 months ఏమో అవుతూ ఉంది. ఈ కొండ కొట్టేసి అయితే రోడ్ వేస్తున్నారు. ముందు ఇక్కడ వరకు అయితే ఉన్నింది, కొండ పైకి వెళ్ళేకి ఇలా రోడ్ ఉన్నింది. ఇక్కడ ఒక చెట్టు కూడా ఉన్నింది. చాలా కొండ అయితే కట్ చేశారు. వర్క్ ఆన్ ప్రాసెస్. ఎంత చిన్నగా ఉన్నింది ఈ రోడ్డు ముందైతే, ఇప్పుడు కొండ కొట్టిన తర్వాత, కొండ కట్ చేసిన తర్వాత ఎంత వైడ్గా కనిపిస్తాను చూడండి. ఇంకా ఇల్లులు చూడొచ్చు మీరు. ఇల్లులు అయితే పైన ఉండే ఇల్లులు కట్ అయిపోయినాయి, కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి అలాగే. ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాను అన్నమాట. హాయ్ చెప్తున్నారు. సో చూడొచ్చు వర్క్ చేస్తున్నారు. ఇంకా ఎంత పెద్ద కొండ ఉన్నింది ఇది, ఎంత లోపల వరకు అయితే కట్ చేశారు. ఇది ఎవరు అనుకోలే ఇంత లోపల కట్ చేస్తారని. సో నేను ఇందాకే చూపించినా కదా బ్రిడ్జ్ వస్తూ ఉందనేసి. అక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యేసి ఇక్కడ శానిటోరియం వరకు వెళ్తుంది. ఈ రూట్ అయితే నేను మీకు చూపించానండి, లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసినా కదా, మదనపల్లి టు వైల్పాడ్ వీడియోలో. కొంత మాత్రం ఓల్డ్ హైవే నేను చూపించా. అలా ఓల్డ్ హైవేలో ఇది కూడా వస్తుంది కాబట్టి అది కవర్ అయిపోయింది. సో నేను ముందర వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో శానిటోరియంకి అయితే రీచ్ అయ్యాము అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఆ పక్క రోడ్ అయితే అలాగే వదిలేసినారు, ఎందుకంటే స్టార్టింగ్లో పని చేస్తున్నారు కాబట్టి. సో మేమైతే లెఫ్ట్ నుంచి చూపించుకుంటూ వెళ్తామని నేను మీకు. సో ఇది ఓల్డ్ రూట్ అండి, ఇదైతే ఓల్డ్ రూట్. అక్కడ నుంచి వెళ్తా ఉంది కదా, అదైతే కొత్త రూట్. ఇంకా ఈ పక్క కూడా రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు, అలాగే వదిలేసి అయితే పెట్టారు. ఓల్డ్ రూట్ అక్కడికి ఎండ్ అయిపోయింది, ఇది కొత్త రూట్. ఆ పక్క వెళ్తా ఉన్నాయి కదా బండ్లు, అవైతే సర్వీస్ రోడ్ లాగా అయితే పెట్టారు, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ నుంచి వెళ్తాము, రైట్ నుంచి కూడా రోడ్ ఉంది. సో అది అయితే సర్వీస్ రోడ్ లాగా ఇప్పుడు ప్రస్తుతానికి
ఓపెన్ చేసి పెట్టారనమాట ఈ రోడ్ కన్స్ట్రక్ట్ అయ్యే వరకు. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ గ్రౌండ్ శానిటోరియం, ఫుట్బాల్ గ్రౌండ్. సో ఇక్కడ డైవర్జన్ అయితే వస్తూ ఉంది చూడండి, డైవర్జన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఓల్డ్ రూట్ అయితే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది సైడ్లో నుంచి, కానీ ఇప్పుడు కొంచెం లోపల నుంచి తీసుకునే చాలా ఎక్కువ వస్తుంది గాలి. ఇది బ్రిడ్జ్ లాగా అయితే కట్టారు ఇక్కడ, ఆ పక్క అయితే ఓల్డ్ రూట్ అయితే వెళ్తూ ఉంది. చూడండి, సో ఇదైతే ఓల్డ్ రూట్ ఇలా వెళ్తూ ఉండింది ముందు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ కొంచెం హైట్ చేసేసి టర్న్ చేసేసినారనమాట. ఇలా వెళ్ళి కొంచెం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఓల్డ్ రూట్కి అయితే మేము రీచ్ అవుతామన్నమాట. సో ఇదైతే ఓల్డ్ రూట్ ప్రస్తుతానికి ఇంకా అలాగే వదిలేసినది. పైకి నీకు ఇది వస్తాము సీదా ఆగి. సో చాలా ఫాస్ట్గానే చేస్తున్నారండి పనికి. సో ఇక్కడ కూడా ఒక కొండ ఉండింది, ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, అది కూడా ఒక కొండే అండి. కొండకి కట్ చేసేసి మొత్తము ఐ థింక్ సో నేను ఒక వీడియోలో చూపించిన కట్ చేయడం కూడా. మొత్తం అయితే కొండ ఎవరికి ఉండింది, మొత్తం అయితే కట్ చేసేసి రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇందాకే చూపించాను కదా ఓల్డ్ హైవే అక్కడ నుంచి వెళ్తూ ఉందనేసి, అక్కడ నుంచి మేము మళ్ళీ ఓల్డ్ హైవే కనెక్ట్ అవుతున్నాం అన్నమాట. సో ఇదైతే ఓల్డ్ హైవే. సో ఇక్కడ వరకు అయితే కట్టారు, మళ్ళీ మేము ఓల్డ్ హైవేలోనే వెళ్ళాలి. బ్రిడ్జ్ ఒకటే ముందర కనిపిస్తుంది, ఇదైతే స్ట్రైట్ చేస్తున్నారు. స్ట్రైట్ బ్రిడ్జ్ అయితే వస్తుంది పక్క. కొత్త రోడ్ నుంచి మళ్ళీ పాత రోడ్కి అయితే కనెక్ట్ అయ్యాము. కొంచెం ముందర వెళ్ళిన తర్వాత ముందర బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఆ బ్రిడ్జ్ నుంచి మేమైతే రైట్ తీసుకుని సో పాత రోడ్కి కనెక్ట్ అయ్యాము కదా. అక్కడ నుంచి అయితే స్ట్రైట్ రోడ్ వేస్తున్నారు, బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ అయితే ఇలా వస్తుంది, కానీ అది పని అయితే ఆపేసినారు, ఏమీ చేయడం లేదు పని. ఇక్కడ వరకు అయితే ఆపేసినారు బ్రిడ్జ్ కట్టేసి. ఎందుకు ఆపినారో నో ఐడియా. ఏమైనా ప్లాన్ చేంజ్ అవుతుందా అవ్వదా అనేసి డౌట్లో ఉన్నారు అప్పుడు. సో ఇలా అయితే వెళ్తూ ఉంటాం మేము. ఇక్కడ నుంచి రైడ్ అయితే తీసుకుని ఇక్కడ కొన్నారు, చెక్కింగ్ అయితే జరుగుతూ ఉంది. సో చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉంది ఇది, ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉంది, చాలా పెద్ద బ్రిడ్జ్ అండి, చాలా పెద్ద బ్రిడ్జ్. ఇంకా ముందర కూడా కట్టాలి, ముందర ఇంకా ఐ థింక్ సో 500 మీటర్ బ్రిడ్జ్ కడతారనుకుంటా. ఆ మెడికల్ కాలేజ్ కడుతున్నారు కదా, అక్కడ వరకు అయితే వెళ్తుంది ఈ బ్రిడ్జ్. ఇంకా టర్నింగ్ అవుతుంది. ఇంకా బ్రిడ్జ్ పైన నుంచి నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది అక్కడ నుంచి. వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం కూడా స్పేస్ అయితే వదలలేదండి వెళ్ళేకి. చూడండి ఇది మొత్తం అయితే బ్రిడ్జ్. ఇలా వెళ్తే మేమైతే మదనపల్లికి రీచ్ అవుతామన్నమాట. నేను అలాగే వస్తూ ఉన్నా. ఇప్పుడు బ్రిడ్జ్ పైన నుంచి వెళ్దామని ఆలోచిస్తే బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసినారు, ఎందుకంటే తాగే వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసి వెళ్ళిపోతారు కదా లోపలికి తాగేకి, కాబట్టి లాక్ చేసినారు. సో అక్కడ నుంచి అయితే ఓపెన్ ఉంది, కానీ వద్దులే, ఎప్పుడైనా వెళ్దాం ఓపెన్ అయిన తర్వాత. సో ఇంకా చూడండి, లుక్ ఎట్ దిస్ హైవే. సో ఈ హైవేలో అంటే మదనపల్లి నుంచి సిటిఎం హైవే ఉంది కదా, ఈ హైవేలో బెస్ట్ స్పాట్ అంటే నాకు ఇదే అండి నచ్చేది. ఎందుకంటే కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా. ఎన్ని వ్లాగ్స్ చేసినాను ఇక్కడైతే ఆపేసి చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. వ్లాగ్ కూడా ఇక్కడ చాలాసార్లు అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ లొకేషన్. సో మీరు చూడొచ్చు, ఇంకా హైవే అయితే స్టార్ట్ అవుతా ఉంది, స్టార్ట్ అయిపోయింది. హైవేలో ఉన్నాం. ఇది మొత్తం అయితే కొత్త హైవే అండి. పాత హైవే అయితే మా లెఫ్ట్ నుంచి అయితే వెళ్తూ ఉంది, పక్కన నుంచి జస్ట్ ఒక 100 మీటర్లో ఉన్న హైవే.
సో ఈ హైవే ఉంది కదా, ఈ హైవే డిస్టెన్స్ వచ్చేసి చెప్తాను. ఫస్ట్ అయితే ఓల్డ్ హైవే డిస్టెన్స్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే మదనపల్లి నుంచి తిరుపతి అయితే 127 to 130 కిలోమీటర్స్ ఉంది. అంటే మేము మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 2.5 hours 3 hours మేము రీచ్ అవుతాము. ఇది హైవే కట్టిన తర్వాత ఐ థింక్ సో 2 hours కన్నా తక్కువలో మేమైతే రీచ్ అవ్వచ్చు. బ్యారికేడ్స్ కట్టేసాయి, బ్యారికేడ్స్ అయితే పెట్టేశారు, అప్పుడే పూలు కూడా వచ్చేసాయి చూడండి. సో ఇంకా ఇక్కడ డివైడర్ కూడా కట్టాలి, చాలా పని ఉంది. ఇంకా 1 to 2 years అయితే పడుతుంది. 2 yearsలో కంప్లీట్ చేయాలని అయితే ఆర్డర్ వచ్చింది, కానీ ఐ థింక్ సో 1.5 year అయితే ఉంది స్టార్ట్ చేసి ప్రాజెక్ట్, ఇంకా కడతానే ఉన్నారు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతే మేమైతే సిటిఎం ఊరికైతే వెళ్తాము. మదనపల్లి మా స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్, అక్కడికైతే వెళ్తాము. కానీ నేను ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచే నేను పైన నుంచే బ్రిడ్జ్ పైన నుంచే వెళ్ళిపోతాను. ముందర ఒక బ్రిడ్జ్ వస్తుంది, చాలా పెద్ద బ్రిడ్జ్. ఇంకా అది మొత్తం అయితే వాటర్లోనే కట్టారన్నమాట. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ముందు అయితే నేను చూపించాను ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు అయితే ఇక్కడ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళేకైతే మేము ఆ ఊర్లో నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఊర్లో నుంచి అలా వెళ్ళేసి ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పక్కన నుంచి అయితే అక్కడ చేరుకునే వాళ్ళము. నేనైతే ఆ వీడియోలో కూడా చూపించిన. ఐ థింక్ సో ఆ వీడియో నాకు దొరికితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా. ఈ బ్రిడ్జ్ ఎలా కట్టారో మొత్తం అయితే మోస్ట్లీ నేను చూపించాను. ఇప్పుడైతే ఓపెన్ కూడా అయిపోయింది, ఆ పక్క అయితే ఓపెన్ అయిపోయింది ఈ రూటు. నేను వెళ్తాను ఇప్పుడు, కానీ ఇక్కడ ఆగేసి మీకు చూపిద్దాం అనేసి స్టాప్ చేశాను అనమాట బండికి. చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్. ఇది మొత్తం అయితే నీళ్ళలో కట్టారు, వాటర్లో కట్టారు. ఇది మొత్తం అయితే పాండ్ అండి, సిటిఎం పాండ్ ఉంది కదా, మొత్తం అయితే సిటిఎం పాండ్. వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా నా ఏదో కనిపిస్తుంది. వాటర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఐ థింక్ సో నేను 6 to 7 months 8 months అవుతా ఉంది ఇక్కడికి వచ్చి. అప్పుడు చాలా నీళ్ళు అయితే ఉండేది, చాలా అంటే చాలా నీళ్ళు ఉండింది. ఇప్పుడైతే చాలా నీళ్ళు తగ్గిపోయింది. ఇంకా ఎండాకాలం వస్తే అవి కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి, వర్షాకాలం లేకపోతే. సో ఇంకా బ్రిడ్జ్ పైన నుంచి వెళ్దాం, బ్రిడ్జ్ అయితే మీకు చూపిస్తానండి. సో అది మొత్తం సిటిఎం ఊరు. ఓ వావ్, ట్రైన్ అయితే వెళ్తా ఉంది, ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది నాకు ట్రైన్. ఏనిదియా అదే కరెక్ట్ మీరు ఉంగలిగానే ట్యాంక్ ఎన్ని ట్యాంక్. సో ఇలా ఉందన్నమాట, ఇది మొత్తం పాండ్. ఇంకా ఇదైతే బ్రిడ్జ్. సో ఇప్పుడు కింద వెళ్ళే అవసరమే లేదు. ముందైతే నేను కింద నుంచి మీకు చూపించాను కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు కన్స్ట్రక్ట్ అయిపోయింది, జస్ట్ వెళ్దాము. బ్రిడ్జ్ పైన నుంచి అయితే వెళ్తున్నాము మేము. సో ఈ పక్క అయితే ఓపెన్ చేసి పెట్టారు, ఆ పక్క అయితే క్లోజ్లోనే ఉంది. ఏమైనా ప్యాచ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనుకుంటా. ఇదైతే కింద ఉంది, బ్రిడ్జ్ కింద చెరువు పైన నుంచి అయితే వెళ్తున్నాము, కానీ నీళ్ళు అయితే లేవు. ఎంత కష్టపడి అయితే కట్టారు. అప్పుడైతే ఫుల్ నీళ్ళు అయితే ఉండింది, ఇక్కడ ఆ పక్క కూడా నీళ్ళు ఉండింది, ఈ పక్క కూడా నీళ్ళు ఉండింది. చాలా కష్టపడి అయితే ఈ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడైతే నీళ్ళే కట్టిన తర్వాత అయితే నీళ్ళు తగ్గిపోయినాయి. బ్రిడ్జ్ దాటేసి అయితే వచ్చాము మేము ఇప్పుడు. ఇంకా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది మొత్తం అయితే కొండ అండి. సో ఇది మొత్తం అయితే కొండ. ఇది ఐ థింక్ సో 6 to 7 months పట్టింది ఈ మొత్తం కొండ పగలగొట్టేకి. సో చాలా పెద్దది ఉన్నింది, పగలగొట్టేకి 6 to 7 months అయితే ఉన్నింది. ఇంకా 7-8 months బ్యాక్ నేను వచ్చింది కదా, అప్పుడు అయితే ఇది రోడ్ లేదు, అప్పుడు ఓన్లీ కాంక్రీట్ అయితే వేసే ఉన్నారు. ఇప్పుడైతే కొంచెము రోడ్ వేసేసినారు, బ్యారికేడ్స్ అయితే వేస్తున్నారు. ఇంకా కొండ పక్కన అయితే సిమెంట్ వాల్ అయితే కడుతున్నారు, ఏ పడిపోకూడదు రోడ్ పైన అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం హైవే కట్టిన తర్వాత అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని మధ్యలో నుంచి కార్ లేదంటే బైక్ లేదంటే బస్ వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.
సో నాకైతే ఇక్కడ వరకు వచ్చాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి 10 కిలోమీటర్ల దాకా అయితే వచ్చాను. సూపర్గా అయితే ఉంది. ఇంకా ముందర వెళ్ళేసి ఇంకా చూపిస్తాను నేను మీకు. లాస్ట్ వ్లాగ్లో కూడా ఇక్కడ వరకే నేను ఆపేసినాను. ఇంకా ఇక్కడ నుంచి ఎలా ఉంది, ఎక్కడ వరకు కట్టారు, ఎక్కడ వరకు వెళ్తుందో నియర్లీ వాయిల్పాడ్ దాకా వెళ్ళేసి అయితే నేను చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం కొండ అయితే కట్టారనమాట. కొండకి పగలకొట్టి రోడ్ అయితే కట్టారు మధ్యలో నుంచి. ఏమి ఇది మధ్యలో మొత్తం మట్టి అనుకుంటా. ఓకే, ఇక్కడ వరకు అయితే స్టాప్ చేశారు పని. ఆ తర్వాత ఐ థింక్ సో ఇక్కడ ఏమైనా బ్రిడ్జ్ అయితే వస్తుంది, లేదంటే ఈ మట్టి యూజ్ చేసాకైతే కట్టలేదు అనుకుంటా. ఇవన్నీ స్టోన్స్ అండి. ఓకే, జస్ట్ ఒక 50 మీటర్ పార్ట్ అయితే అలాగే వదిలేసినారు. ఆ తర్వాత మళ్ళీ రోడ్ అయితే స్టార్ట్ అవుతా ఉంది. వర్క్ అయితే చాలా ఫాస్ట్గానే జరుగుతూ ఉంది. మధ్యలో కొన్ని ప్యాచెస్ అయితే అలాగే పెట్టారు, అది అలాగే వదిలేసినారు. అది లాస్ట్లో కంప్లీట్ అవుతుంది కదా, అప్పుడైతే ఫాస్ట్గా చేసేస్తారనుకుంటా. సో ఈ హైవే వచ్చేసి 100 కిలోమీటర్స్ హైవే కడుతున్నారండి కొత్తది. ఓల్డ్ హైవే అయితే 125 to 130 కిలోమీటర్స్ ఉంది, కానీ ఈ హైవే 20 to 30 కిలోమీటర్స్ తగ్గిపోతుంది అనమాట. సో 100 కిలోమీటర్స్ హైవే ఉంది ఇది. చూస్తే ఆనందం డిఫరెంట్ ఉంటుంది. అది ఎండలో నీళ్ళకి చూస్తే వేరే లెవెల్. ఓకే, అంత ఫాస్ట్గా ఇక్కడ రీచ్ అయిపోయినాము మేము. ఇదైతే మొత్తం వీళ్ళు రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, బ్లాక్స్ క్రియేట్ చేస్తారు ఇక్కడ. ఇంకా అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ రోడ్ కన్స్ట్రక్ట్ చేసేవి మొత్తం అయితే ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ నుంచి ప్రిపేర్ అయిన తర్వాత రోడ్లోకి అయితే వచ్చి బిల్డ్ చేస్తారు. కాంక్రీట్ కానీ ఏమైనా కానీ, ఇంకా ఈ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా లేబర్స్, వాళ్ళందరూ కూడా అక్కడే స్టే ఉంటారు. ఓకే, చాలా ఫాస్ట్గా కట్టేసినారు ఈ ప్యాచ్ కూడా. నేను అనుకోలే అంత ఫాస్ట్గా ఇక్కడికి రీచ్ అయిపోతామని. వా నిజంగానే చాలా బ్యూటిఫుల్. జస్ట్ ఇమాజిన్ ఓపెన్ అయిన తర్వాత ఈ రూట్ ఎలా ఉంటుంది. నేనైతే ఓపెన్ అయితేనే పక్కాగా ఒక ట్రిప్ అయితే కొడతాను మదనపల్లి నుంచి తిరుపతికి హైవే పైన. పికాక్స్ కనిపించినాయి, 5 పికాక్స్ అయితే కనిపించినాయి. నెమిలీలు కనిపించినాయి. అక్కడికి ఒకటి వెళ్తా ఉంది, ఇంకా ఇక్కడైతే 3-4 ఉన్నాయి. వావ్, చూడండి ఎగిరింది. ఓహోహోహోహోహో, వావ్, అక్కడికైతే వెళ్ళింది. అది ఎంత దూరం అయితే ఎగిరిందండి. ఇక్కడ నుంచి అలా ఎగురుకుంటా ఆ పక్కకైతే వెళ్ళింది. ఇంకోటి ఎగిరింది. మా వాయిస్కి ఎగిరిపోతున్నాయి అవి. వా సో బ్యూటిఫుల్. ఇది అద్భుతం. ఈ హైవేలో ఇది మొత్తం అయితే జంగల్లో వస్తుంది కదా, కాబట్టి చాలా నెమిలి అయితే ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఇంకోటి వెళ్ళింది, దాంకున్నాయి మమ్మల్ని చూసి. అబ్దుల్లా అయితే సౌండ్ చేస్తున్నాడు నెమిలిలాగా. కనిపించాయా మీకు నెమిలి? ఇంకా వెళ్దామండి, హైవే చూపిద్దాం కొంచెం. ఫస్ట్ టైం అయితే నేను 5 పీకాక్స్ ఒకేసారి అయితే చూస్తున్నా. వీడియోని అయితే 2 పార్ట్స్ లాగా అయితే నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇది అయితే ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ అయితే కంటిన్యూషన్ అవుతా ఉంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. రేపు మనాడైతే వచ్చేస్తుంది. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటా.